ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకునే వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయం ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తోత్రం ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ మహోన్నతమైనటువంటి అవకాశం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తారు అక్కడ నేను కాదు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. మీ అమూల్యమైన ప్రేమను బట్టి స్తోత్రము, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రము, మీ జాలిగల నామం బట్టి స్తోత్రము, మీ దయగల నామం బట్టి స్తోత్రం ప్రభువా. మీరెంతో గొప్ప దేవుడు తండ్రి. మా పాప నిమిత్తం, మా శాప నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప తండ్రి, స్తుతులు స్తోత్రం వందనములు సమర్పించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి కాచి కాబట్టి భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఈ సువార్తను సకల దేశంలో వ్యాప్తి చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుడుకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి ఎదుగు, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి ఎదుగు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. అందుకు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద నిన్ను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేను చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం వాడును చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 12వ వచనంలో మనం చదువుకున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక, నా యందు విశ్వాసం ఉంచుండి. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనున్న స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి యందు విశ్వాసం వస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయని చెప్పి యేసుప్రభు అంటున్నప్పుడు, యేసుప్రభు శిష్యుల్లో తోమా అడుగుతున్నాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచిన్నారని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా ఈ శిష్యులు ఒక విధమైన సందిగ్ధ భావంతో ఉన్నారు. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, అసలు యేసు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అనేక నివాసములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి నివాసములు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు మన కోసం కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆయన ఆరోహణానికి ముందే ప్రభు ఈ సంగతులను శిష్యులకు తెలియజేయడం వల్ల శిష్యులకు విధమైనటువంటి సందిగ్ధానికి గురై, శిష్యులకు విధమైన అనుమానానికి గురై, మన ప్రభు మనల్ని విడిచిపెట్టి వేరే దేశానికి ఏమైనా పారిపోతున్నాడా అని ప్రభు శిష్యులు అనుమానంతో ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడు కూడా రాడు అని చెప్పి యేసు ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పుడు అన్నాడు ఫిలిప్పు, అసలు ప్రభు తండ్రి మాకు డౌట్గా ఉంది, ఎవరు తండ్రి ఎవరు కుమారుడు అని మాకు తండ్రిని ముందు చూపించన్నట్టు ఒక అనుమానంతో ఫిలిప్ అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఫిలిప్ అంటాడు, ప్రభు తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలన్నప్పుడు యేసు ఫిలిప్తో, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండి నీవు ఎరుగవా?
నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేను చెప్పుడలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి ఎందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెలుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం వాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే, అలాగే ఈ వాక్య భాగంతో కూడా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం మనం తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్తలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఉంది. ఆ వాక్య భాగం గమనిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో అద్భుతమైన వాక్య భాగం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి యేసు క్రీస్తు ప్రభు ఏకమైపోయి ఉన్నారని ప్రభు వాక్యంలో 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే. మీరు నన్ను నేనే మార్గము సత్యం జీవము, నేను తప్ప వేరే ఒక మార్గం లేదు. కాబట్టి మీరు తండ్రి ఎవరు కుమారుడు ఎవరు అన్న సందిగ్ధానికి లోను కావద్దు. నా యందు తండ్రి నేను కలిసిపోయినాము, ఏకమైపోయినామని యేసు క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు నేను కూడా అటువంటి సందిగ్ధానికి గురైపోయి, అటువంటి అనుమానంలో గురైపోయి, తండ్రి కుమారుడు అన్న సందిగ్ధం లేకుండా తండ్రి కుమారుడు ఏకమైపోయినాడు. నీవు కూడా ప్రభువులో కలిస్తే ఏకమైపోతావు. మన ఆత్మలన్నీ ప్రభువులో ఏకమైపోయి యేసు ప్రభు ద్వారా తండ్రిని చేరుకుంటాయి. అప్పుడు ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తంతో పాపాలు ఉతుక్కుంటారో, వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు స్థిరపరిచినటువంటి ఆయన యొక్క సన్నిధిలో నిత్యము నిరంతరము తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటారు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13-14 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబట్టుకై దాని చేతును, తండ్రి కుమారుని మహిమపరచబట్టుకై దాని చేతును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యం జీవము, నేను మీకు నేను గృహాలు సిద్ధపరుస్తాను, మీకు నేను ఇల్లు సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి మీకోసం అని యేసు ప్రభు సెలవిచ్చాడు. ఈరోజు రక్షింపబడిన ప్రతి వారికి కూడా దేవుడు నివాసమును అనుగ్రహించబోతున్నాడు. ఆయన నివాసము ఎక్కడంటే తండ్రి ఏంది మన నివాసం ఉంటుంది. తండ్రి సన్నిధిలో మనం నివసిస్తాం. ఆయన మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. ఆయన నీ యొక్క శ్రమలను, నీ యొక్క కష్టమును, నీ యొక్క నష్టమును, నీ యొక్క వ్యాధిని, నీ యొక్క బాధలను నిన్ను స్వస్థపరిచే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే తమ పాపాలు ఉతుక్కుంటారో వారు కొత్త తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు పరలోక రాజ్యంలో నిలబడతారు. వారు జయించు వారికి దేవుడు పరదేశంలో మన్నాన్ని ఇస్తాడు, జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడు, కొత్త రాత్రి ఇస్తాడు, వారి కొత్త పేరుని ఇస్తానని చెప్పాడు ప్రభు. ఆయన సింహాసనం మీద కూడా కూర్చుని పెడతాడు ప్రభు మనం. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం కనుక, మన జీవము క్రీస్తులో దాచబడినదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తున్నారు, ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని హృదయాంతరంగా పరిశీలన చేస్తున్నది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారిని దేవుడు తన ఆత్మను నిండుగా కుమ్మరిస్తాడు, తన పరిశుద్ధాత్మతో ఆయన నింపి నడిపిస్తాడు. తండ్రి యేసు ప్రభు ఏకమైన లాగున మనము పరిశుద్ధాత్మలో తండ్రితో ఏకమైపోయి ఏక సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు దేవుని యొక్క సూచక్రియలు జరుగుతాయని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను చేసిన వాటికంటే కూడా గొప్పవి తోడు చేస్తాడు. యేసు ప్రభు చేసిన క్రియల కంటే కూడా గొప్ప క్రియలు మనం ఎప్పుడు చేస్తామంటే యేసు ప్రభుతో పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఏకమైపోయినప్పుడు గొప్ప కార్యము చేస్తాం. యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి, మీరు దేని గురించి కూడా కలవరపడవద్దు, మీ హృదయం అసలు కలవరపడలేదు. మీరు దేని గురించి కూడా ఫియర్ కావద్దు, దేని గురించి కూడా మీరు భయపడవద్దు, భయాందోళన గురి కావద్దు, మీరు దేని గురించి కూడా ఆలోచన చేయవద్దు. అందుకే ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, గడ్డి పూలను చూసి నేర్చుకోండి, మీరు అవి భయపడవు, దేనికి వారికి ఆలోచన ఉండదు, ఎందుకంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. సింహపు పిల్లలు లేవి గల ఆకలి కొనేమో కానీ నా పిల్లలు ఆకలి కోరని ప్రభు సెలవిచ్చినాడు. నీతిమంతుల పిల్లలు ఎప్పుడు కూడా భిక్షమెత్తుట జరగదు, అసాధ్యం అది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మనం గమనించాం, ఒక బీద విధవరాలు లూకాసు వార్త 21వ అధ్యాయంలో తన లేమిలో కూడా తన కలిగిన సమృద్ధిని కానువేసింది. ఎందుకంటే దేవుడు నన్ను పోషిస్తాడన్న విశ్వాసంతో ఆమె తన లేమిలో తన కలిగిన జీవం అంతా కూడా కానుకవేసి దేవుని మీద ఆధారపడి జీవించింది. ఈరోజు మన హృదయాలు మనం కలవరపడవేయకూడదు. ఎందుకంటే తండ్రి మన యందున్నాడు, కుమారుడు మన యందున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యందున్నాడు. మనం తండ్రి దేవునితో కుమారునితో పరిశుద్ధాత్మ సహవాసం కలిగినప్పుడు అద్భుతములు జరుగుతాయి, ఆశ్చర్యములు జరుగుతాయి.
మనం ఊహించినటువంటి సంఘటన జరిగి దేవుడు మన జీవితాల్లో చుట్టూ చూసేవారు, వీడా ఇంతకు ముందు నేను చూసినప్పుడు వీడి పరిస్థితి అగ్గమ్య గోచరంగా ఉంది, వీడు చనిపోతాడు అనుకున్నాను, వీడు నాశనం అయిపోయాడు అనుకున్నాను, సజీవ లెక్కలు వీడు లేడనుకున్నాను, వీడు ఇంత ఎదిగాడా, దేవుడు ఇంత ఆశీర్వదించాడా, నోరులు తెరుచుకొని చూసే పరిస్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు. ఎందుకంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యముల కంటే కూడా ఇంకా గొప్ప కార్యాలు ఆయన విశ్వాసం ఉంచి వారు చేస్తారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నంతకు రుజువైనదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా ఏ మనుషుడు కూడా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం మనం గమనించినట్లయితే, చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఎవరైతే తమ పాపం కొడుకుంటారో వాడు ధన్యుడు, పాపంలో వాడు ప్రాయశ్చిత్తం అవుతుంది, వాడి పాపంలో వాడు పవిత్రుడుగా మారుతాడు. యేసు ప్రభు అన్నాడు, చూడండి, యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు దేవుడు రాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు రక్తంలో మనం కడుక్కుంటేనే మన పరలోక రాజ్యంలో ప్రవేశం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు పాతాళనుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు పరలోక రాజ్యానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు నిత్య జీవం అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు వాక్యం యోహాను సువార్త 17:3 సెలవిస్తుంది, అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవము. యోహాను సువార్త 6:29 యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. యోహాను సువార్త 6:40 యేసుక్రీస్తు ప్రభువును మనము ఎప్పుడైతే బాగా విశ్వసిస్తామో, చూడండి 6:40 ఆ కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అదే దేవుని చిత్తము. దేవుని చిత్తం కూడా అయిందంటే యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలని దేవుని చిత్తమని దయాపూర్వక సంకల్పమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 6:68-69 మనం గమనించినట్లయితే, సీమోను పేతురు అంటున్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్దుము, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగినామని ఆయనతో చెప్పినందుకు యేసు, నేను 12 ఏర్పరచుకోలేదా, ఇలా ఒకటి సాతానుని వారితో చెప్పినము. పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము ఎవరి దగ్గరికి వెళ్తాం, నీ దగ్గరికి తప్ప అని సీమోను పేతురు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? సాతాను దగ్గర ఉన్నావా? యేసు ప్రభు దగ్గర ఉన్నావా? సాతాను దగ్గర ఉంటే వాడు ఈ లోకం నుండి ఘనపరిచి తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తాడు. యేసు ప్రభు దగ్గర ఉంటే ఈ లోకంలో ఇరుకు మార్గంలో ప్రవేశిస్తావు, పోరాడుతావు, జయంతో యేసు ప్రభు రక్తంలో కడగబడి జయోత్సాహంతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. జయ వీరుడిగా అక్కడ ఉంటావు. యుగ యుగములు పరిశుద్ధుడు 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 అని దేవుని సన్నిధిలో ఆనందంతో సంతోషంతో ఉంటావు. లేకపోతే నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండుగ కొరకటి స్థలంలో భయంకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. ఈరోజే నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించు, యేసు ప్రభువుకు సమర్పించు. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే మీ హృదయాన్ని కలవరపడలేదు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నీకు పరలోక రాజ్యంలో నివాసం అనుగ్రహిస్తాడు యేసు ప్రభు. యేసు ప్రభు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాడు, నా ఆయన విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. నన్ను అడగండి మీకు ఏం కావాలో, నా తండ్రి కుమారుడు మహిమపరచబడినట్టుగా అవన్నీ మీకు దయచేయబడతాయని ప్రభు సెలవిచ్చాడు. చూడండి, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14:13-14 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడ్డగా దాన్ని చేతును, నా నామమున మీరు నన్ను ఏ అడిగినను నేను చేతును. అడగండి మీకు ప్రభువు మీకేం కావాలి. ప్రభు, ఈరోజు నాకు రక్షణ కావాలి, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచని అడుగు, యేసు రక్షణ దయచేస్తాడు. ప్రభు, ఈ అప్పుల నుంచి నాకు విడుదల కావాలి, విడుదల దయచేస్తాడు. ప్రభు, ఈ ఉద్యోగం నాకు రావాలి, దయచేస్తాడు. ప్రభు, నాకు ఉద్యోగం ప్రమోషన్ రావాలి, ప్రభు దయచేస్తాడు. ప్రభు, ఈ కష్టం నా జీవితంలో పోవాలి, ప్రభు దయచేస్తాడు. ప్రభు, ఈ వ్యాధి నుంచి స్వస్థపరచు, ప్రభు స్వస్థపరచాడు, పరుస్తాడు. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది. ప్రభు, ఈ యొక్క వ్యసనం నుంచి నాకు స్వస్థత కావాలి, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. ఎన్నో స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు యేసు ప్రభు. ఈరోజు యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు, యేసు ప్రభు రక్తం నీ పాపలు కడుగు, యేసు ప్రభుని ఆశీర్వదించి దీవించి నడిపి ఫలింపజేసి వ్యాపింపజేస్తాడు. దేవుడు రక్తం దీవించిన కాక. యేసు క్రీస్తు ప్రభువా, మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వాక్యము దీవించి ఆశీర్వదించండి. ఎన్నో హృదయాలను ఫలింపజేయండి, నీరు కట్టి ఫలింపజేయండి, స్వార్థను సకల దేశంలోకి వ్యాపింపజేయండి, విస్తరింపజేయండి. నామ మహిమార్థమే నిస్వార్థ ప్రకటింపబడ్డకు, అనేక దేశాలలో సకల దేశాలలో ప్రకటింపబడ్డకు ప్రభు జీవన నడిపించి సహాయం చేయమని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న దాని నుండి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.